బర్హాపీడం నటవరవపుః కర్ణయోః కర్ణికారం బిభ్రద్వాసః కనకకపీశం వైజయంतीं च मालाम् रन्ध्रान् वेणोरदरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दावरण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्तिः. ఆ యొక్క భగవంతుడి యొక్క రూపాన్ని ఇలా వర్ణిస్తున్నారు. బర్హాపీడం నటవర వపుః కర్ణయోః కర్ణికారం బిభ్రత్ వాసః కనక కపీశం వైజయంतीं చ మాలాం. ఎలా ఉంది ఆయన యొక్క రూపం? తలపై నెమల పించి ఉంది. బర్హాపీడం నటవర వపుః, ఆ యొక్క శరీరం నటవర వపుః అంటే అద్భుతంగా త్రిభంగిమ రూపం, అంటే 3 ప్రదేశాల్లో వంగినటువంటి ఆకృతిని కలిగిన ఆయన. అలా స్ట్రెయిట్‌గా ఉండరు. అలా ఒక నాట్యకారుడు, ఒక అద్భుతమైనటువంటి నాట్యం చేయగలిగినటువంటి ఒక వ్యక్తి, నాట్యకారుడు యొక్క భంగిమలు ఎలా ఉంటాయో అలా ఆ భంగిమల్లో ఉంటారాయన. నటవర వపుః కర్ణయోః కర్ణికారం, తన యొక్క చెవులపై ఒక కర్ణికారం. కర్ణికారం అనేది ఒక పువ్వనమాట. ఒక పువ్వే. కర్ణికారం అనేటువంటి పువ్వుని ఆయన కలిగి ఈ చెవు పైన ఇలా పెట్టుకున్నారనమాట. మరి 2 చెవులున్నాయి కానీ ఒక్క పువ్వే చెప్పారు. అంటే ఏంటి? ఎలా ఉన్నారంటే భగవంతుడు ఇలా ఈ యొక్క కర్ణికారం అనేటువంటి ఆ పుష్పాన్ని ఒక్కోసారి ఎడమ చెవిలో, ఇంకోసారి తీసి ఎడమ చెవిలో నుంచి కుడి చెవులు పైన, కుడి చెవి పైనుంచి ఎడమ చెవి పైన ఇలా చేస్తూ తను తన యొక్క యవ్వనాన్ని చాటుకుంటున్నారనమాట. యవ్వనం అంటే తన యొక్క కర్ణయోః కదాచిత్ వామే కదాచిత్ దక్షిణే చ స్వస్య యవ్వన మత్తతాం అభివ్యంజయితుం. తన యొక్క యవ్వన యొక్క ఆ యొక్క పరువాన్ని, యవ్వనంలో ఉండేటువంటి ఆ యవ్వనాన్ని, పరువం, ఆ పరువాన్ని చాటి చెప్తున్నారు ఇలా. ఒక ఒక కథానాయకుడు, ఒక హీరో ఎలా తన యొక్క హీరోయిజాన్ని చూపిస్తారో అలా భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు ఇలా ఈ కర్ణికాన్ని, ఈ కర్ణికారం అనేటువంటి ఆ పుష్పాన్ని ఒకప్పుడు ఎడమ, ఒకప్పుడు కుడి చెవుల్లో మారుస్తూ తన యొక్క యవ్వనం యొక్క మత్తతను, ఆ యవ్వనం యొక్క మదం అంటే ఇక్కడ మన భాషలో మదం కాదు, ఆ యొక్క ఆ యొక్క టీవీ అంటారు. ఆ టీవీని చాటి చెప్పుకుంటున్నారు. వాసః కనక కపీశం, ఎటువంటి వస్త్రాలను ధరించారు? ధరించినటువంటి వస్త్రం కనక కపీశం. కనక కపీశం అంటే బంగారు రంగులో ఉండేటువంటి వస్త్రాలు, అంటే పీతాంబరం. భగవంతుడి యొక్క వస్త్రాలు పీతాంబరం, పసుపు. పీతం అంటే స్వర్ణం, పసుపు కలరు, బంగారపు కలరు. పసుపు కంటే మరీ పసుపు కాదు, బంగారపు కలరు. బంగారపు కలర్లో ఉండేటువంటి, బంగారపు రంగులో ఉండేటువంటి వస్త్రాల్ని ధరించారు. వైజయంतीं చ మాలాం. ఈ వైజయంతి మాల, ఈ మాలని పంచవర్ణ పుష్ప గ్రథితం, 5 వర్ణాలు కలిగినటువంటి పూలతో, అంటే ఆ పూలు ఒక్కొక్క పువ్వు 5 రకాల రంగులను కలిగి ఉంటుంది. ఆ రంగులతో కలిగినటువంటి పూలతో ఏర్పడినటువంటి మాల, ఆ మాలను ధరించారు. కనక కపీశం వైజయంतीं చ మాల. అయితే అలా వేణువాదనం
ఆ రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు వేణువాదాన్ని వేణుగానాన్ని చేశారు. ఎలా చేస్తున్నారు అంటే రంధ్రాన్ వేణోరదర సుదయా పూరయన్ రంధ్రాన్ వేణో అదర సుదయా పూరయన్ ఆ యొక్క వేణువుని యొక్క రంధ్రాలని తన యొక్క అదర సుధ అదర సుధ అంటే అదరం అంటే ఈ యొక్క పెదవులు, సుధ అంటే అమృతం. తన యొక్క ఆధరాల యొక్క అమృతంతో ఆ యొక్క పిల్లన గ్రోవ్ యొక్క రంధ్రాల్ని నింపుతున్నారనమాట. గోపై వృందై వృందావ వృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్ గీత కీర్తి ఆ యొక్క వేణువు యొక్క రంధ్రాలను తన యొక్క అధరామృతంతో పూరిస్తూ అలా తన యొక్క మిత్రులతో పాటు వృందావనంలో ప్రవేశిస్తున్నారు. తేన స్వవేణుం స్వాదర సుధయైవ నిశ్చిద్రీకరోమి ఇది కృష్ణస్య ఇచ్ఛ. భగవంతుడికి ఏమి కోరిక కలిగింది? తన యొక్క సొంత అధరామృతంతో తన యొక్క సొంత వేణు యొక్క రంధ్రాల్ని పూరించాలి అనేటువంటి కోరిక కలిగి ఆయన అలా వేణుగానాన్ని చేస్తూ ఉన్నారు. అలా ప్రవేశించారనమాట. వృందావనంలోకి ప్రవేశిస్తున్నారు. ఆ అధర అమృతం ఏదైతే ఆ పిల్లన గ్రోవిలోకి ప్రవేశించిందో అదేం చేస్తుంది? అది ఆ వేణువులోకి వెళ్ళింది. ఆ అధరామృతం. భగవంతుడు అలా తన యొక్క అధరాల నుంచి ఆ వాయువుని పంపించారంటే అది అమృతం. అది అమృతం. ఆ అధరామృతాన్ని ఎప్పుడైతే ఆ పిల్లన గ్రోవిలోకి పంపించారో వేణువులోకి, ఆ వేణువులోకి అది ప్రవేశించి ఆ అధరామృతం నిష్